వెంకటేశాయ. ఓం నమో తిరుమలేశాయ. గోవింద గోవింద గోవింద. ఒకరోజు సరస్వతీ నదీ తీరంలో ఋషులందరూ కలిసి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞం విజయవంతంగా పూర్తయిన తర్వాత యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరు అత్యంత అర్హులు అనే విషయంపై ఋషుల మధ్య పెద్ద వాదన జరిగింది. ఈ మహాయజ్ఞ ఫలాన్ని స్వీకరించటానికి త్రిమూర్తులలో ఎవరు అర్హులు? ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ముల్లోకాలను సందర్శించి త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో పరీక్షించమని ఋషులందరూ కలిసి భృగు మహర్షిని పంపుతారు. మీరే ముల్లోకాలను దర్శించి ఈ సందేహాన్ని తీర్చాలి. అలా భృగు మహర్షి మొదటగా బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండి తన కుమారుడైన భృగువు వచ్చిన విషయాన్ని కూడా గమనించలేదు. కనీసం పలకరించను లేదు. దీనిని అవమానంగా భావించిన భృగువు ఆగ్రహంతో బ్రహ్మదేవుడిని శపిస్తారు. బ్రహ్మదేవా, మీ కుమారుని రాకను కూడా గమనించరా? అలా బ్రహ్మదేవుడు స్పందించకపోయేసరికి ఆగ్రహానికి గురైన భృగువు ఇలా శపిస్తారు. సృష్టికర్తనన్న అహంకారంతో నన్ను అవమానించావు. ఇకపై భూలోకంలో నీకు దేవాలయాలు ఉండవు, పూజలు జరగవు. అందుకే హిందూ ధర్మంలో బ్రహ్మదేవుడికి విగ్రహారాధన మరియు ప్రత్యేక ఆలయాలు 1-2 చోట్ల తప్ప ఎక్కడా ఉండవు. ఎంత అహంకారం! అలా బ్రహ్మదేవుడిని శపించిన భృగువు ఆగ్రహంతో కైలాసానికి బయలుదేరుతారు. నంది, తప్పుకో. దేవా, అక్కడ పరమశివుడు పార్వతీదేవితో ఏకాంతంలో ఉండి మహర్షి రాకను పట్టించుకోలేదు. ద్వారపాలకుడైన నంది కూడా ఆయనను లోపలికి వెళ్ళనివ్వలేదు. అప్పుడు ఆగ్రహించిన భృగువు శివుడిని కూడా శపిస్తారు. తామస గుణంతో నన్ను విస్మరించితివి. ఇకపై నీవు లింగ రూపంలోనే పూజింపబడుదువు. భస్మాన్ని ధరించి శ్మశానవాసిగా పూజింపబడతావు. అందుకే ఆనాటి నుండి శివాలయాల్లో శివప్రార్థన ప్రధానంగా లింగ రూపంలోనే ఉంటుంది. అలా భృగు మహర్షి శాపం చేతనే ఆ పరమేశ్వరుడు శ్మశానవాసి కూడా అయ్యాడు. బ్రహ్మ శివుల ప్రవర్తనతో విసిగిపోయి తీవ్ర కోపంతో ఉన్న భృగు మహర్షి చివరగా వైకుంఠానికి చేరుకుంటారు. భృగు మహర్షి వెళ్లేసరికి శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై పడుకుని యోగి నిద్రలో ఉంటారు. లక్ష్మీదేవి స్వామివారి పాదాల దగ్గర కూర్చుని సేవ చేస్తూ ఉంటుంది. ఓ శ్రీమన్నారాయణ, మీ దివ్య చరణములకు భృగు నమస్కారము. తన రాకను గమనించి విష్ణువు స్వాగతం పలకలేదని భృగు మహర్షి భావించాడు. అప్పటికే ముల్లోకాలను పరీక్షించి విసిగిపోయి ఉన్న ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ఏకంగా విష్ణువు వక్షస్థలంపైనే తన్నాడు. విష్ణుమూర్తి హృదయమే లక్ష్మీదేవికి నివాస స్థానం, శ్రీవస్తం. మహర్షి చేసిన పనికి లక్ష్మీదేవి దిగ్భ్రాంతి చెందింది. మహానుభావ, సాధారణంగా ఎవరైనా తన్నితే ఎదురుదాడి చేస్తారు. కానీ విష్ణువు అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. మహర్షికి నమస్కరించి ఇలా అన్నాడు. ఓ మహానుభావ, తమరు వచ్చిన విషయం గమనించక అపరాధం చేశాను. నా వక్షస్థలం వజ్రంలా కఠినంగా ఉంటుంది. మరి మీ సుకుమారమైన పాదం ఎంత కష్టపడిందో కదా అంటూ భృగు మహర్షి పాదాలను పట్టుకుని మెల్లగా వత్తడం ప్రారంభించాడు. విష్ణువు మహర్షి పాదాలు వత్తుతున్నట్లు నటిస్తూ భృగువు పాదం అడుగున ఉన్న జ్ఞాననేత్రాన్ని, అది అహంకారానికి ప్రతీక అని కూడా అంటారు, నొక్కి పారేశాడు. దాంతో భృగు మహర్షికి తన తప్పు అర్థమైంది. విష్ణువు యొక్క సత్వగుణానికి ముక్తుడై త్రిమూర్తులలో విష్ణువే సర్వోత్తముడని ప్రకటించాడు. నేను గమనించక అపరాధం చేశాను. ప్రభు, మీ సత్వగుణమే సర్వోత్తమం. త్రిమూర్తులలో మీరు శ్రేష్ఠుడు. తన నివాసమైన విష్ణువు వక్షస్థలంపై భృగువు తన్నడం, దానికి ప్రతిగా విష్ణువు ఆయన పాదాలు ఒత్తడం లక్ష్మీదేవికి తీవ్ర అవమానంగా అనిపించింది. అవమానించిన మహర్షిని శిక్షించకుండా విష్ణువు భృగు మహర్షిని గౌరవించడాన్ని ఆమె సహించలేకపోయింది. దీనితో ఆగ్రహించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయింది.
మహాలక్ష్మి విడిచి వెళ్లిన దుఃఖంతో విష్ణుమూర్తి భూలోకానికి చేరుకుని తిరుమల కొండల్లో ఒక చీమల పుట్టలో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆహార పానీయాలు లేకుండా ఉన్న స్వామిని చూసి జాలిపడ్డ బ్రహ్మ, శివుడు ఆవు దూడ రూపాలు ధరించి ఆ చోళరాజు వద్దకు చేరుకుంటారు. ఆ ఆవు ప్రతిరోజు పుట్ట దగ్గరకు వెళ్లి తన పొదుగులోని పాలను స్వామికి ఆహారంగా ఇచ్చేది. రాజుకు పాలు సరిగ్గా రాకపోవడంతో ఆవు కాపరి గమనించి ఒకరోజు ఆవును అనుసరించాడు. ఆవు పుట్టపై పాలు కొమ్మరించడం చూసి కోపంతో గొడ్డలి విసిరాడు. ఆ దెబ్బ ఆవుకు తగలకుండా స్వామి తన తలపై స్వీకరించారు. ఆ గాయంతో రక్తం ఓడుతున్న స్వామిని చూసి భయపడ్డ కాపరి మరణించాడు. గాయపడిన స్వామికి సేవ చేయడానికి శ్రీ వరాహస్వామి తన సేవకురాలైన వకులాదేవిని పంపిస్తారు. పూర్వజన్మ వృత్తాంతం ప్రకారం ఈ వకులాదేవి ఎవరో కాదు, ద్వాపరయుగంలో కృష్ణుడిని ఇప్పించిన యశోదమ్మ. గాయపడిన తరువాత వకులాదేవి స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టి కన్నతల్లిలాగా నా సాకుతుంది. బిడ్డ ఎవరిలా గాయపరిచారు? ద్వాపరంలో నిన్ను పెంచిన యశోదనే నేనే. ఇప్పుడు కలియుగంలో నీవు శ్రీనివాసుడు. ఒకనాడు శ్రీనివాసుడు వేటకు వెళ్ళినప్పుడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని చూసి ఇష్టపడతాడు. పద్మావతి కూడా స్వామిని చూసి ప్రేమిస్తుంది. శ్రీనివాసుడు ఇరుకలసాని వేషంలో జోస్యం చెప్పి తన పెళ్లికి మార్గం సుగమం చేసుకుంటాడు. ఆ వరుడు రాణిగారు, మీకు దివ్య వరుడు వస్తాడు. ఆ వరుడు ధర్మమే తలపెట్టినవాడు. ఆ తరువాత వకులమాత పెళ్లి సంబంధం మాట్లాడి నిశ్చయించిన పెళ్లి ఖర్చులకు స్వామి వద్ద ధనం లేదు. అప్పుడు దేవతల సమక్షంలో కుబేరుడి నుండి 1,000,000 నిష్కములను అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పుకు సాక్షిగా బ్రహ్మ, శివుడు కూడా ఉంటారు. కలియుగాంతం వరకు ఆ అప్పుకు వడ్డీ చెల్లిస్తూనే ఉంటారని స్వామి మాట ఇస్తారు. అందుకే భక్తులు ఇచ్చే కానుకలను స్వామి ఇప్పటికీ వడ్డీ రూపంలోనే చెల్లిస్తున్నారని నమ్ముతారు. అలా శ్రీనివాసుడు పద్మావతుల వివాహం సకల దైవాల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంతకుముందు అలకతో భూలోకానికి చేరుకున్న లక్ష్మీదేవి కొల్హాపూర్లో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్న విషయం నారద మహర్షి ద్వారా మహాలక్ష్మికి తెలియవచ్చింది. తన భర్త మరో వివాహం చేసుకున్నాడన్న వార్త విని ఆమె వెంటనే తిరుమల కొండలకు చేరుకుంది. దేవి, శ్రీనివాసుడు పద్మావతితో వివాహం చేసుకున్నాడు. ఏమన్నావు? లక్ష్మీదేవి తిరుమలకు వచ్చేసరికి శ్రీనివాసుడు పద్మావతీదేవితో కలిసి అగస్త్యాశ్రమంలో ఉన్నారు. తనను విడిచి ఇక్కడ ఉండటంపై లక్ష్మీదేవి స్వామివారిని నిలదీసింది. నన్ను విడిచి ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రభు, నిజం చెప్పండి. మీరిరువురిని కలహంలో చూడలేను. ఇద్దరు దేవేరుల మధ్య జరుగుతున్న వాదనను చూసి తన వల్ల వారు కలహించుకోవడం ఇష్టం లేక శ్రీనివాసుడు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన ఒక్కసారిగా 7 అడుగులు వెనక్కి వేసి శిలారూపం దాల్చారు. తమ కోసం స్వామి శిలగా మారిపోవడంతో లక్ష్మీదేవి, పద్మావతి ఇద్దరూ విచారించారు. అప్పుడు స్వామివారి దివ్యవాణి వినిపించింది. మీరిద్దరూ కూడా నా వక్షస్థలంలోనే నివసించండి అని. దానితో లక్ష్మీదేవి, పద్మావతి దేవీలు స్వామివారి వక్షస్థలంపై శాశ్వతంగా స్థిరపడిపోయారు. స్వామి, ఆగండి. మీ లేకుండా వైకుంఠం శూన్యమవుతుంది. ప్రభు, నా వల్ల మీరిలా సిలవుతారా? దయచేసి ఆపండి. భక్తుల కోసం, ధర్మం కోసం నేను ఈ రూపంలోనే వెలుగుతాను. లక్ష్మి, పద్మావతి, మీరిద్దరూ నా వక్షస్థలంలో శాశ్వతంగా వెలుగుతారు. ఇలా శ్రీనివాసుడు శిలారూపంలో వెలసిన తరువాత అనేక రాజవంశాలు ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు తిరుమల ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చారు. ఆనంద నిలయానికి గర్భాలయం పైన ఉండే గోపురానికి బంగారు పూత పోయించింది మన శ్రీకృష్ణదేవరాయలే. ఇలా వైకుంఠంలో ఉండే ఆ శ్రీమన్నారాయణుడు భూలోకానికి దిగివచ్చాడు. మరియు ఒక మహర్షి కోపం లోకరక్షకుడి కళ్యాణానికి ఇలా కారణమైంది.